అదొక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి. దాన్ని ప్రైవేటీకరించడానికి కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. విషయం తెలిసిన వెంటనే అఖిలపక్ష నేతలు నిరసన దీక్ష ప్రారంభించారు. దీనికి వైఎస్ఆర్సీపీ నాయకులు మద్దతుగా నిలిచారు. ప్రభుత్వం చేసే పనితో తమ ఉనికికే ప్రమాదం వస్తుందని భయపడిన అక్కడి టీడీపీ ఎమ్మెల్యే కూడా ఆందోళనలకు మద్దతు ప్రకటించారు. ఇంతకీ ఈ ఆసుపత్రి ఎక్కడుంది? ఆ ఎమ్మెల్యే ఎవరు? లెట్స్ వాచ్. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉన్న మదనపల్లి పట్టణంలోని ఆసుపత్రిని ప్రైవేటు పరం చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయించడాన్ని ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పెద్ద ఎత్తున నిరసన దీక్షలు నిర్వహిస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాల ఈ నిరసన ఉద్యమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. కూటమి ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ ప్రాంత ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మదనపల్లికి మెడికల్ కాలేజీ తీసుకువస్తే దాన్ని పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ను ప్రైవేటైజేషన్ చేయాలా, ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అందించాలా అనే టైంలో ఒక ఇది జరుగుతా ఉండేది, ఒక లోపల ఒక ఇది జరుగుతూ ఉన్నాయి. అది అంతా మనకు తెలిసింది, కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఎంత తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాము. ఏరియా ఆసుపత్రి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష నాయకులు చేస్తున్న నిరసన కార్యక్రమంలో పాల్గొని అందరికీ షాక్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని తక్షణమే దిద్దుబాటు చర్యలకు దిగారు. ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకుని వెళ్తామని హామీ ఇచ్చారు. ఒక 15 నుంచి ఒక నెల లోపల ఫుల్ ఫామ్ లో డాక్టర్స్, నర్సెస్ పూర్తి స్థాయిగా కేటాయించి మదనపల్లి ఏరియా హాస్పిటల్ కాపాడే బాధ్యత నాది అని చెప్పి మరొకసారి మొత్తం మీద ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు ప్రారంభించిన నిరసన ఉద్యమంతో స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేలో వణుకు మొదలైంది. అందుకే నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రజాందోళనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని ప్రకటించారు.